ఆచార్యదేవా ఏమంటివి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు నేను ఉప్మా కోసమే పరుగులు పెట్టినటివా? ఎంత మాట రామాచారి గారు. ರಾಮಚಾರಿ ಹಾಡುವ ಲಾಲಿ ಹಾಡು ಕೇಳವ್ವ, ನೀಲಿ ಬಾನ ನೂರಿಗೆ ಬೆಳ್ಳಿ దీప నీనవ్వా అంటూ మన రామాచారి గారి స్టోరీ వింటే ఆ పాట ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఒక్కసారి మన రామాచారి గారి స్టోరీ మీరే చూడండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నాకు 50గా జరిగిపోయింది. అప్పుడు మాకు లక్ష్మణ్ నాయ్ గారు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు మేము ఆడిందే ఆట పాడిందే పాట. అందరికన్నా పెద్దవాడు నేను ఉప్మాకి పారిపోతుంటాం. ముందరగా చదువుతున్నకే ఉప్మాకి ఎవరైతే ఉప్మా చేస్తారో మా పెద్దాయప్ప లక్ష్మణ్ అన్న ఆ ముసలాయప్పని బాగా కమెంట్ చేసుకుంటే ఆ ఒక్కాక తీసుకొచ్చేది తంచి పెడతామంటే నన్నే లేకపోతా ఉండే. అలా క్యాన్ తీసుకొని పోయి పెట్టి మహేష్ చేతికి అట్లా పంపిస్తుండే. నాకు ఇదే సంగతి అనుకోని నాకు పిల్లలు వద్దు ఏమి వద్దు కమ్ముగా పిల్లలకి చేసి పెడతాను, బాగా నేను తింటాను అని చెప్పి బాగానే 4వ తరగతి వరకు అమ్మగా జరిగిపోయింది. అప్పటికి నేనంటే కొంత ఇదే కదా లీడర్ మాదిరిగా ఎస్బిఐలు అనే ఇది ఉండే. అప్పుడు పలకలు అంటే దడ లేచిపోయేది, పలకలు కుట్టేది. ఎవరన్నా ఏదన్నా పోండి వేళలు చూస్తామా స్వర్ణలత సరస్వతి వాళ్ళు వీళ్ళు చూస్తుంటే వాళ్ళు ఉప్మా తినేకి ఎవడొస్తారు లేరు, తగ్గిస్తాంలే తాతకు చెప్తాంలే అట్లా అయిపోతుండే మనకి. అప్పుడు బాగానే ఉండే. అయిన తర్వాత 5 అయిపోయిన తర్వాత 6లోకి వచ్చింది. జడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాల కుందర్లో. అప్పుడు ఆ సారు సోమన్న సారు ఎలిమెంటరీ స్కూల్కి అయ్యవాళ్ళు ఉండే చదివేకపోతుండే. ఈ హరినాథమూర్తి అయ్యవారు నాకు ఇరువంత పెద్దోడు అని చెప్పి సైకిల్ కదరంపల్లి పోతిరెడ్డి సైకిల్ వేసి పంపించేవాడు. బాగా అవి ఇవి తెప్పించి చేసుకుంటా ఉంటే నువ్వు అంత ఈడ మెజారిటీ దొరుకుతుందేమని అయినా వాళ్ళు మేడం వాళ్ళు సేమ్ అందరూ చేసుకుంటాం. మా వాళ్ళు తర్వాత సంపంగి పోలండి వీళ్ళంతా ఈ బీ సెక్షన్లో మాత్రము 6th ఫ్లోర్ నుంచి నువ్వు అట్లా కంట్రోల్ కాకపోయాయి. చింతకాయలకి వచ్చేది దులిపోయేది, చింతకాయలు తీసుకోపోయేది, డెలివరీ బిడ్డ లలిత వాళ్ళంతా ఉండే. అట్లా వాళ్ళు భయపడిస్తామంటే ఇక్కడ జరుపుకోపోయా. అంటే మా 5 రోజులు బాగానే జరిగింది. బాగా జరిగింది. సార్ వాళ్ళు ఎవరైనా వస్తే కినా ముందుగా పోయి వంట చేసి పోతా ఉంటే బాగానే అందరికీ వంట చేసుకుంటూ 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలు తినే పని. ఇంకా తర్వాత 6వ తరగతిలో మా నాగేంద్ర గారిని పట్టుకుంటాడు. ఊరాకులు నాగేంద్ర పిండి మిరపకాయలు తోళ్ళలో చేసుకొని వస్తుండే. వాటి అన్ని చూడుతూ నాగేంద్ర పిండి మిరపకాయ లాంటి పేరు రాస్తా చూడు. నేను రిలేట్ అయినాను కదా యాదే నువ్వు లీడరు అంటే పెద్ద మాదిరిగా చెప్తుండే కదా. అంటే అందరికన్నా ముందు గంగన్న చెన్నై వీళ్ళంతా ఎస్బీఐలు. ఇప్పుడు నాకు 6వ తరగతి ఎస్బీఐలు కల్లా బీ సెక్షన్లో అని చెప్పి ఇస్తుంది. అట్లా బోర్డు మీద రాస్తానంటే వాడు పిండి మిరపకాయ జోలని తీసింది. ఇంకా రామాంజీ మా సెక్షన్లో ఉండలేదు, 6th బీ సెక్షన్లోనా వాడు ఏ సెక్షన్లో పడినా గుర్తులేదు. మా వాళ్ళు బీ సెక్షన్లో ఉండేవాళ్ళు మాత్రం అంతా గుర్తు. ఇట్లే జరిగిపోయాయి కొన్ని దినాలు. ఈ హరినాథమూర్తి 7th క్లాస్ పబ్లిక్లో అవి ఉన్నాయని చెప్పి